మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా? అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాశీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో. మీ ఇంటిని మరింత అందంగా, ఆకర్షణీయంగా, సుందరంగా చూడాలనుకుంటున్నారా? అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్, డైనింగ్ హాల్, లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్, పూజ గది, ఫాల్ సీలింగ్, వాల్ డిజైన్స్, అదిరిపోయే డిజైన్స్, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ ఇళ్లు మరియు రెస్టారెంట్స్, హాస్పిటల్స్, షోరూమ్స్, ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి కాశీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్, పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్, సక్సెన్ ఫౌండేషన్ దగ్గర, మదనపల్లి. సెల్ 8150032200 మరియు 9502392404. నమస్తే, ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బీటీ కళాశాలకు యూనివర్సిటీ హోదా కల్పిస్తూ ఇచ్చిన జీవోకు ప్రతిపక్షాలు ఏమని సమాధానం చెబుతారు? మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి ప్రశ్న. వైసీపీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన వైకాపా నేతలు. మదనపల్లె మున్సిపల్లో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా నూతన మదనపల్లె పట్టణ అధ్యక్షులు బర్నేపల్లి రవికుమార్ ధీమా. మదనపల్లె బీజేపీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడిని సన్మానించిన నాయకులు. ప్రభుత్వం బీటీ కళాశాలకు యూనివర్సిటీ హోదా కల్పిస్తూ జీవో ఇచ్చినా ప్రతిపక్షాలు ఇవ్వలేదని రాద్ధాంతం చేయడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, వైస్ చైర్మన్లు జింకా వెంకటాచలపతి, నూర్ అజాం, కౌన్సిలర్లు డిష్ రామకృష్ణారెడ్డి, శివయ్య, రేణుక, ఈశ్వర్ నాయక్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేయడమే కాక యూనివర్సిటీ హోదా కల్పిస్తూ జీవో విడుదల చేస్తుందన్నారు. అయితే ఇది జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు యూనివర్సిటీ కాలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోకు ఇప్పుడు ప్రజలకు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారని నిలదీశారు. మంచి థియోసఫికల్ సొసైటీ ఎడ్యుకేషన్లో పెట్టాలని నిర్ణయించి మదనపల్లి ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ బీటీ కాలేజ్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఎంతోమంది ప్రముఖులు లీడర్షిప్ ఉండేవాళ్ళు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, కండే వెంకట సుబ్బయ్య గారు కానీ, అదేవిధంగా ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జి ఎస్పీ భట్ గారు కానీ, వీళ్ళందరూ ఈ కాలేజీలో చదవడం జరిగింది. అంటే లీడర్షిప్లో అయితేనేమి, ఫిలాసఫికల్గా ఈ ప్రాంతంలో జింటు కృష్ణమూర్తి గారు పుట్టినీళ్ళుగా ఉన్న ఈ బీటీ కాలేజీ ఈరోజు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇది యూనివర్సిటీ కావాలని చాలా ప్రయత్నం జరిగింది. పూర్తిగా మిథున్ రెడ్డి గారు దీన్ని బీటీ కాలేజ్ అంతా వైభవం ఉన్న బీటీ కాలేజీ చిన్నదీసుకు వచ్చే పరిస్థితులు ఉంటే మొట్టమొదటి స్టెప్గా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని తర్వాత దీన్ని యూనివర్సిటీగా చేస్తూ ముఖ్యంగా మిథున్ రెడ్డి గారు మదనపల్లిని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఒక మొదటి మెట్టుగా మెడికల్ కాలేజీ, అదేవిధంగా బీటీ కాలేజ్ యూనివర్సిటీ చేయడం, సెంటర్ స్కూల్స్ ఇక్కడ పెట్టడం వంటి కార్యాలు చేపడుతూ ఇది యూనివర్సిటీ అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థులందరికీ కూడా మంచి విద్యను నూతన విధానాలతో ఈ ప్రాంతమంతా కూడా బాగా అభివృద్ధి చెందుని విశ్వసిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛంద సంస్థలు వీళ్ళు స్ట్రైక్లు చేసి దీన్ని గవర్నమెంట్ పరం చేయాలా అని చెప్పి వాలంటీర్గా కష్టపడి ఒక సంవత్సరం సంవత్సరంలో స్ట్రైక్లు చేసి నిరాహార దీక్షలు చేసిన దానివల్ల మన ప్రియతమ ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు స్పందించి దానికి గవర్నమెంట్ వసంత చేయడం కూడా జరిగింది. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ అది దాంతో సాలక మనోళ్ళు మళ్ళీ ఫర్దర్గా దానికి యూనివర్సిటీ చేయాలా,
ఈ బీటీ కాలేజ్లో మళ్ళీ యూనివర్సిటీ చేస్తే బాగుంటుందన్న అని చెప్పి ప్రపోజల్ చేసి చాలామంది కోరినప్పుడు ఆయన కూడా దానికి స్పందించి ఆయన బుధస్కంధాల మీద ఫైల్స్ అన్నీ తీసుకొని పోయి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇక్కడ అజిటేషన్ చేస్తున్న వాళ్ళ సహకారంతో లోకల్ లీడర్స్ సహకారంతో ఈ ఫైల్స్ అన్నీ తీసుకొని పోయి ఆయన ఏం చేశాడంటే దీనికి ప్రపోజల్స్ గవర్నమెంట్ లెవెల్లో పెట్టేసి ఈరోజు ఆయన ఏం చేశాడంటే అసెంబ్లీలో కూడా దీనికి పెట్టించేసి క్యాబినెట్ జీవో కూడా రావడం జరిగింది. జీఓఎంఎస్ నెంబర్ 9 అనేది జీవో కూడా తేవడం జరిగింది. ఇప్పుడు వచ్చిందో దీంట్లో క్లియర్ కట్గా ఏం రాశారంటే గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద ప్రపోజల్ ఇన్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూ యూనివర్సిటీ. అంటే టోటల్ ప్రపోజల్ వచ్చి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసేసింది. ఇంకా ఏది కూడా ఒక్క రోజులో అయ్యే పని కాదు. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. ఒక్క రోజులో ఏది కూడా బిల్డప్ కాదు. దేనికి కూడా కొంచెం టైం పడుతుంది. ఈరోజు అయిపోయిందంటే ఈరోజు యూనివర్సిటీ బోర్డు పెట్టేసి తెచ్చేయండి అనేది కాని పనిలో గవర్నమెంట్ యాక్సెప్ట్ అయిపోయింది. ఈ యొక్క మైలురాయి ఈ జీవో రావడం అనేది ఒక మైలురాయి. ఈ మైలురాయిని దేవుని వల్ల ఈ మిథున్ రెడ్డి అన్న కృపతో ఆయన సహకారంతో ఇప్పుడు ఏం చేసామంటే మనం ఆ స్టేజ్ను దాటేసి ఇప్పుడు ఫర్దర్ నెక్స్ట్ చిన్న ఉంటాయి. మ్యాక్సిమం పెద్ద సబ్జెక్ట్ కానీ మనకి క్లియర్ అయిపోయిందంటే ఇంకా ఉండేది చిన్న సబ్జెక్ట్స్, అది కూడా అతి త్వరలో క్లియర్ అయిపోతాయి. ఖచ్చితంగా మనకు ఇది అతి దగ్గరలో మనము బీటీ కాలేజ్ను యానివర్సరీ యూనివర్సిటీగా చూడబోతున్నాం. ఇప్పుడు ఇన్ని స్టెప్లు తీసుకొని మన ముఖ్య రెడ్డి గారన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో లోకల్ లీడర్ సహకారంతో ఇన్ని చేస్తూ ఉంటే ఈ అపోజిషన్ వాళ్ళు అంటే ఏమంటే అపోజిషన్ వాళ్ళ పాత్ర వచ్చి మనం ఏదైనా రాంగ్ డైరెక్షన్ నడుస్తూ ఉంటే కరెక్ట్ డైరెక్షన్ నడిపించే బాధ్యత అపోజిషన్ వాళ్ళకు ఉంటుంది. ఇది అపోజిషన్ పాత్ర. ఇక్కడ మదనపల్లి అపోజిషన్ వల్ల ఆ పాత్ర పోసేయడంలా అబ్స్ట్రక్షన్ పాత్ర పోస్తూ ఉన్నారు. ఏదైనా జరుగుతూ ఉంటే ప్రతి దానికి అబ్స్ట్రక్షన్ చేయడము, ఇది అట్లా చేస్తున్నారు, ఇది చేయడము, ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా తప్పుదావ పట్టించడము, ప్రజలకు రాంగ్ డైరెక్షన్ ఇవ్వడము ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఈరోజు వాళ్ళు కూడా ఈరోజు జీవో రాలేదు, ఊరికే చేసేస్తున్నారని చెప్పారు. వాళ్ళ ముందుకు ఈ జీవో కూడా తెప్పించి వాళ్ళ ముందుకు తెస్తున్నాము. కాబట్టి వాళ్ళు కూడా ఇంకా రాబోయే దినాల్లో ఇది వచ్చి ఒక యూనివర్సిటీ అవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ సహకారం అందించాలా. మనం అందరూ కలిసి మదనపల్లి కోసం ఇంత చేశాము, మిత్రుల సహకారంతో ఇవన్నీ చేశాము. వాళ్ళంతా మనకు సహకరించి దీనికి ఒక మంచి యూనివర్సిటీగా చేసుకుంటే మన మదనపల్లి వాసులు కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కానీ గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివే భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఇదంతా సహకరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొట్టమొదటి కాలేజీగా ఎంతోమందికి విద్యను అందించి ఈరోజు గొప్ప పొజిషన్స్ ఉన్నారంటే నిబెసెంటం ఇచ్చిన దీవెనలతో ఈ కాలేజీ చదువుకున్నారు. ఈ కాలేజీను ఎంతోమంది విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు అప్పట్లో దీన్ని ప్రభుత్వపరం చేయాలని చాలా వరకు ఆందోళన చేయడం కూడా జరిగింది. 2014-2019 వరకు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. కానీ అప్పుడు ఎందుకో ఆలోచన రాలేదో తెలియదు. మాట ఇస్తే ఖచ్చితంగా దాంట్లో ఏదన్నా ఉంటేనే చేస్తారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మన ముఖ్యమంత్రి వాళ్ళు కావచ్చు, మన ఎంపీ మిత్రన్న గారు కావచ్చు. అదేవిధంగా యూనివర్సిటీ చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని చేస్తారని వచ్చిన తర్వాత మేము ఏ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి ప్రతిపక్షాలు ఏమేమో మాట్లాడారు, ఏమేమో చేశారు. 6వ తేదీ మనకి వస్తే మేము 7వ తేదీ ప్రోగ్రాం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు క్లియర్గా ప్రూఫ్స్తో సహా మీకు అందరికీ చూపిస్తున్నాము. ఎప్పుడు కానీ చెప్పితే చేస్తారు, చెప్తే మాత్రం 100% తీసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని మరొకసారి ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. మనం మదనపల్లి చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో తీసుకొని తీర్చిదిద్దే యూనివర్సిటీగా నిలబడుతుందని కోరుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్న మన సీఎం జగన్మోహన్కి, ఎంపీ మిథున్ గారికి ధన్యవాదాలు. ఒకప్పుడు అడ్మిషన్ కావాలంటే మేమున్నప్పుడు కూడా అడ్మిషన్ కావాలంటే పెద్ద రికమెండేషన్లు కావాలి. అంత డిమాండ్ ఉన్న కాలేజీ మెరిట్ కింద. మరి అలాంటి కాలేజీ ఆ వైభవాన్ని కోల్పోతున్నప్పుడు 2014-19 ప్రతిపక్ష పార్టీ హోదాలో ఒక సందర్భంలో బీటీ కాలేజీకి గౌరవ రాజంపేట సభ్యులు మిథున్ రెడ్డి అన్న గారు వచ్చినప్పుడు విద్యార్థి సంఘాలు అనేక మంది విద్యార్థులు ఆ యొక్క బీటీ కాలేజ్ యొక్క వైభవాన్ని, గతంలో ఈ కాలేజీ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఎన్ని అడ్మిషన్స్ ఉన్నాయి, ఎన్ని వేల మంది ఇక్కడ చదువుతున్నారు, ఈరోజు పరిస్థితి ఈ విధంగా అయిపోతుంది. మీరన్నా ఈ కాలేజీని కాపాడండి, గత వైభవాన్ని తేవడానికి మీరు సహాయం చేయండి అని అనేక మంది చెప్పినప్పుడు అన్న మనం ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం, అయితే కూడా నేను పోరాడతాను ఈ కాలేజీ వైభవాన్ని. పేదల పెనిదైన ఈ కాలేజీ, మధ్యరేఖ కుటుంబం కింద ఉన్నవారు మధ్యరేఖ కుటుంబాలు చదువుకున్న ఈ కాలేజీ
ఈ యొక్క కాలేజీని కాపాడడానికి శక్తివంచన లేకుండా నేను పోరాటం చేస్తానని ఆ రోజు మాటిచ్చి అధికారంలో వచ్చిన వెంటనే ప్రతి క్షణము ఎప్పుడైతే అధికారం వచ్చిందో మరుక్షణం నుంచే ఈ కాలేజీని కాపాడుకోవడానికి అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి కాలేజీని గవర్నమెంట్ పరం చేసుకోవడం కానీ యూనివర్సిటీ తెచ్చుకోవడంలో మిథున్ రెడ్డి అన్న పాత్ర మరి ఎంతో ఉందని కూడా ఈ సందర్భం తెలియజేస్తుంది. 6వ తేదీ క్యాబినెట్ మీటింగ్లో ఏదైతే ఈ కాలేజీ యూనివర్సిటీ కావాలని మిథున్ రెడ్డి గారి సిఫారసు మేరకు హైయర్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్కి సిఫారసు చేసిన మిథున్ రెడ్డి సిఫారసు చేసిన దాన్ని క్షుణ్ణంగా వారు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. క్యాబినెట్లో దానికి ఆమోదం తెలుపుతూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. మరి కొందరు ప్రతిపక్ష పార్టీ నాయకులు మేమేదో పెద్దలు మా లీడర్లు కానీ మా నిసార్ అన్న కానీ మేమందరూ కూడా ఈ యొక్క మదనపల్లి ప్రాంతంలో ప్రజలంతా తప్పుదోవ పట్టిస్తున్నారు, తప్పుడు మాటలు చెప్తున్నారు, అసలు కానే కాలేదు అని వాళ్ళు కొన్ని పత్రికల్లో ఉన్న టీవీలో మేము చూసినాం. అంటే అంత పెద్ద నాయకుడు, ప్రజాదరణ ఉన్న వ్యక్తి, సమస్యగా వదిలేయకుండా పరిష్కార మార్గం చూపించే వ్యక్తి మిథున్ రెడ్డి గారు. మరి అంత పెద్ద నాయకుడు మాకు చెప్తే మా నాయకులు మా అందరం కూడా మేము అది ఆ రోజు పాలాభిషేకం చేశాం. కానీ ఏమీ లేకనే చేశామని ప్రతిపక్ష పార్టీ నాయకులు టీవీలోన పేపర్లోన ఏదేదో మాట్లాడి ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే ఏమీ లేకుండా మేము చేస్తామా? అంటే మదనపల్లి వాసులం కాదా? రేపు మళ్ళా మదనపల్లి పట్టణ ప్రజల నడిమిద్దలు మేము తిరగాల? ఎవరైనా ఒక చిన్న స్టూడెంట్, ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ నిలదీసి ఏమయ్యా మీరందరూ బీటీ కాలేజీలోకి వచ్చి ఇది మరి యూనివర్సిటీ కాకపోయినా అయిందని మీరు సంబరాలు చేశారని అడిగితే సమాధానం ఏం చెప్పాలి? ఇవి అనేక మరి ఇలాంటివి అనేక మరి అభివృద్ధి కార్యక్రమంలో మిథున్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మరి ముందరుంటారు. ఆయన అడుగుజాడల్లో మేమందరూ కూడా నడుచుకుంటాం. కాబట్టి ఎక్కడైనా ఈ చౌకబార విమర్శలు ఇచ్చేసుకొని మరి అభివృద్ధి చేసే వాళ్ళని ఇంకా మీరు చూసి హర్షించాలి. కానీ ఈ విధంగా చేస్తే సమాజంలో మీకు ఉన్న గౌరవం కూడా ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మదనపల్లి మున్సిపాలిటీలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు బర్నేపల్లి రవికుమార్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆయనకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎల్లంపల్లి ప్రశాంత్, ఆకుల కృష్ణమూర్తి, భగవాన్, నాగరాజు, జేకే వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పట్టణ అధ్యక్షులుగా 2వసారి నియమితులైనందుకు అభినందనలు తెలిపారు. బర్నేపల్లి రవికుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మదనపల్లె మున్సిపాలిటీ నందు బీజేపీ బలోపేతానికి అందరినీ కలుపుకుని పనిచేస్తానన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. రైట్ నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ నూతనంగా పట్టణ అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్నటువంటి సోదరులు, మిత్రులు బర్నేపల్లి రవికుమార్ గారికి భారతీయ పార్టీ జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే కార్యక్రమాలు రోజు రోజుకి ముందంచుగా వెళ్తున్నాయో, వికసిత్ భారత్ మొన్నే రీసెంట్గా జరుపుకున్నాం. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఆదరణ ఎక్కువ చూపిస్తున్నారు. నిన్నటిదాకా దేశవ్యాప్తంగా పల్లికి పోదామనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క కార్యకర్త ఏదో గ్రామానికి వెళ్లి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మనము సేవలు చేశామో ఇంటింటికి తెలియజేయడం జరిగింది. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి సూచనల మేరకు, జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ గారి పరిరక్షణలో 21వ తారీఖు నుంచి 29వ తారీఖు భారతీయ జనతా పార్టీ చేపట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజా పోరు లాంటి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ
ఈ కార్యక్రమం అన్ని కూడా మదనపల్లి పట్టణంలో బర్నేపల్లి రవికుమార్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ మేమందరూ పనిచేస్తాం. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ మదనపల్లి అసెంబ్లీలో జెండా ఎగరేసే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. శ్రీ బర్నేపల్లి రవికుమార్ గారు పట్టణ అధ్యక్షునిగా నియామకం జరిగింది. ఇవాళ ఒకటే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ మదనపల్లి అసెంబ్లీలో పని ప్రారంభించింది. 264 బూతులు మదనపల్లి అసెంబ్లీలో ఉన్నాయి. ప్రతి బూత్లోనూ పార్టీ బలోపేతం దిశగా మా కార్యాచరణ ఉండబోతుంది. పట్టణంలో 110 బూతులు ఉన్నాయి. 110 బూతుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ పార్టీ కమిటీలు వేసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్ని బూతుల్లోనూ బలమైన శక్తిగా ఎదగాలని మా యొక్క పనితీరు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి వార్డులోనూ భారతీయ జనతా పార్టీని బలంగా ఏర్పరచడం కోసం నేను భారతీయ జనతా పార్టీని పట్టణ అధ్యక్షుడిగానే బాధ్యత తీసుకుంటానని చెప్పడం చాలా సంతోషకరం సోదరుగా. ఎందుకంటే ఆయన జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, తర్వాత వచ్చి మన స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో, స్వతంత్ర కోసం పోరాడే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జయంతి వర్ధంతులు అన్నీ ఆయన డైరీలో నోట్ చేసుకో ఉంటారు. వారి జయంతికి కానీ వర్ధంతికి కానీ ప్రతి వార్డులోన ఏదో ఒక భారతీయ జనతా పార్టీ తరఫున కార్యక్రమం చేయాలని వెయిట్ చేస్తుంటారు సోదరులారా. బర్నేపల్లి రవికుమార్ అంటే మాకు భయం. ఎందుకంటే ఏ టైంలో ఫోన్ చేస్తాడో, ఏ కార్యక్రమానికి పిలుస్తాడో ఆ కార్యక్రమంలో మేము ఏం మాట్లాడాలా ఏమేది. ఎందుకంటే ఆయనేమో చక్కని డేట్లు నోట్ చేసుకుంటాడు, దాని ప్రకారం కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. కానీ మేమే ఆ కార్యక్రమానికి పోయేదానికి వెనుకడుగు ముందడుగు వేసి వస్తాం సోదరులారా. అట్లా పార్టీ కోసం 24 గంటలు పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉండే మా రవికుమార్ గారు రెండోసారి పట్టణ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం మాకు అందరికీ కూడా చాలా గర్వకారణం. వారి యొక్క ఆధ్వర్యంలో నెక్స్ట్ రాబోయే మున్సిపాలిటీల్లో 35 వార్డుల్లో అత్యధిక వార్డులు మేము గెలుచుకొని భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ కైవసం చేసుకుంటుందని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీలో అన్ని వర్గాలు కూడా సముచిత స్థానం ఇచ్చి ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని మదనపల్లి పట్టణ అధ్యక్షుడిగా చేయడం అనేది కేవలం ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమవుతుంది. అదేవిధంగా దీన్నే ఆదర్శంగా తీసుకొని ప్రతి కార్యకర్త కూడా పార్టీ సిద్ధాంతాలకి క్రమశిక్షణకి అంకిత భావంతో కానీ పనిచేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఎదిగే అవకాశం ఉంటుంది. పార్టీ ఉండేది మేము కేవలం ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే. ఈ భారతీయ జనతా పార్టీ ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 100% పార్లమెంటు 400+ స్థానాలు సాధించి మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది. రాష్ట్రంలో కూడా ఎవరు అధికారంలో రావాలి అనేది కూడా భారతీయ జనతా పార్టీని నిర్దేశించే స్థితిలోకి పోతుంది. వచ్చే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఖచ్చితంగా మదనపల్లి అసెంబ్లీ అభ్యర్థిని కూడా ధీటైన అభ్యర్థి నిలబెడతాము. ప్రతిపక్షాల గుండెల్లో రైలు పగిలేటట్లుగా మేము ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోసం కృషి చేసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేసిన వ్యక్తినే అసెంబ్లీ అభ్యర్థిగా అయ్యేటట్టు కూడా కృషి చేసి అసెంబ్లీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఇక్కడ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటూ జై భారత్, జై మోడీ. మళ్ళీ సేవ చేయడానికి అవకాశం కల్పించిన రాజంపేట జిల్లా అధ్యక్షులు సాయి ప్రతాప్ అన్న గారికి, సాయి లోకేష్ అన్న గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వర మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మా జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆకుల కృష్ణమూర్తి అన్న గారికి మరియు ఎల్లపల్లి ప్రసాద్ అన్న గారికి, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు. పార్టీ నా మీద విశ్వాసం పెంచి రెండవసారి పట్టణ అధ్యక్షులుగా ఎన్నుకునేందుకు పార్టీకి కృతజ్ఞతలు. అలాగే పార్టీ పటిష్ట కోసం బూత్ లెవెల్ స్థాయి వరకు పనిచేసి పార్టీని పటిష్టపరిచి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి మన మోడీ గారి కేంద్ర ప్రభుత్వ పథకాలు మన ప్రజలకు చేరవేయ విధంగా కృషి చేసి, అలాగే రానున్న మన సార్వత్రిక ఎన్నికల్లో మదనపల్లి అసెంబ్లీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని, అలాగే మన మదనపల్లి పట్టణంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. ఆ సమస్య మన మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని
ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కోసం జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీ ప్రాంతంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దారం అనిత, హరిప్రసాద్, ధరణి, యాసిన్, శివ, జగదీష్, చంద్రశేఖర్, సోను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్ర అభివృద్ధి తిరోగమనం వైపు మళ్లిందన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడటానికి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో నిన్న ఒక ఇన్సిడెంట్, ఆంధ్రజ్యోతి పేపరు ఒక ప్రభుత్వ భూమిని క్రీడలకు కేటాయించినటువంటిది, చిన్నపిల్లలకు కేటాయించినటువంటి భూమిని ఒక సినిమా దర్శకునికి అది 2 ఎకరాలు మొత్తం దారాదత్తం చేయడం జరిగింది ఒక టూరిజం ప్లేస్లో. మరి ప్రభుత్వ భూములు ఈ విధంగా చిన్న వాళ్ళకందరికీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు కేటాయించుకుంటూ పోతుంటే, ఒకవేళ అది పనికిరాని భూమి అయితే పర్వాలేదు, క్రీడలకు చిన్నపిల్లలకు ఉపయోగించేటువంటి భూమి, దాని చుట్టూ కాంపౌండ్ గోడ కూడా కట్టిండారు ముందుగానే. అలాంటి భూమిని ఒక దర్శకునికి కేటాయించడం జరిగింది. అన్ని పనులు జరిగిపోయి చివరిలో సబ్ డివిజన్ ఒకటే పెండింగ్లో ఉంది. అలాంటి సమయంలో ఆంధ్రజ్యోతి పేపర్ దాన్ని వెలికి తీసుకొచ్చింది. ఇలాంటి దురాగతాలు ఇది ఒకటే కాదు, ఈ విధంగా ప్రభుత్వ సంపద, ప్రభుత్వ భూములను వాళ్ళకు కావలసిన అన్యాయాలకు పంచుకుంటూ పోతున్నారు. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో మంచి గవర్నమెంట్ అయినటువంటి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని మన మదనపల్లె నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకుందాము అని ప్రజాముఖంగా నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలనుకుంటే ఏ విధంగా అభివృద్ధి చెందాలని మనం ఆలోచన చేసుకుంటే మీ అందరి అభిప్రాయాల ప్రకారమే ప్రస్తుత ఉమ్మడి గవర్నమెంట్, రాబోయే గవర్నమెంట్ పరిపాలన సాగిస్తుందని మదనపల్లి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 57వ రోజు ఎస్బీఐ కాలనీ ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో ప్రతి ఇంటికి జనసేన అనే కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు మదనపల్లి జనసేన పార్టీ నుండి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. మీ వ్యూహం 2 సినిమా చాలా బాగా తీసి మిమ్మల్ని చాలా బాగా పొగడాలని వ్యూహం సినిమా డైరెక్టర్కి యాత్రా సినిమా వ్యూహం సినిమాకి బాగా తీశాడని చెప్పి అక్కడ పర్యాటక కేంద్రమైనటువంటి ఆర్ట్స్ హిల్స్ డెవలప్ చేసి దాని నుండి వచ్చే ఆదాయాన్ని ప్రజలకు పంచాల్సింది పోయి ప్రభుత్వ స్థలాన్ని కోరిన వ్యక్తికి ఇస్తూ నీకు జైజాలు కట్టుకుంటున్నాడు ఈ యొక్క ముఖ్యమంత్రి. మేము అడుగుతున్నాము, ఈ క్రీడలు అనేది చాలా అవసరం. అక్కడి నుండే విద్యార్థులకి ఒక మంచి పరిజ్ఞానం కానీ వాళ్ళకి శారీరక శక్తి కానీ పెంపొందిస్తారు. అదేవిధంగా మనకి పార్కులు కానీ క్రీడా ప్రాంగణాలు పెట్టడం ఎందుకంటే పిల్లలకు ఉత్సాహాన్ని కల్పించడానికి. అది కొండలు అయిపోయినాయి, ఇప్పుడు బళ్ళు అయిపోయినాయి, గుళ్ళు అయిపోయినాయి. ఈరోజు పిల్లలు ఆడుకునే పార్కులకి క్రీడా ప్రాంగణాలకు కూడా వచ్చేసాడు ఈ ముఖ్యమంత్రి. కాబట్టి ప్రజలు గమనించండి. ఈరోజు మదనపల్లి నియోజకవర్గం 57వ రోజు ఇంటింటికి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనం చూస్తే గత 2 రోజుల నుంచి మదనపల్లిలో టాక్ ఆఫ్ ది టౌన్ ఏమంటే ఆర్ట్స్ హిల్స్లో యాత్ర 2 సినిమా తీసిన ఒక డైరెక్టర్కి 2 ఎకరాల భూమి ఇస్తున్నట్లు జీవో పాస్ చేయడం. అంటే వ్యూహం 2 సినిమా కూడా రిలీజ్ అయ్యింటే అదే ప్లేస్లో 10 ఎకరాలు ఆర్జీవీకి కూడా ఇచ్చేవాడు ఏమో. అంటే నీ సినిమాలు, నువ్వు చేసిన మోసాలు, నువ్వు చెప్పిన అబద్ధాలు అన్నిటినీ తిమ్మిని బమ్మిని చేసి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే విధంగా ఒక సినిమా తీస్తే ఆయనకి నువ్వు 2 ఎకరాలు 3 ఎకరాలు భూములు గవర్నమెంట్ సొమ్ముని నువ్వు ఇష్టానుసారం దానం చేస్తావు. ఇది కాక నువ్వు చేసింది ఏంది? విశాఖపట్నంలో భూములన్నీ స్వాహా చేసినారు, కలెక్టరేట్లు తాకట్లు పెట్టినారు. అంటే ఇంక నువ్వు ఈసారి గెలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇంక ఏది మిగలదు. మొత్తం గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా నువ్వు దారాదత్తం చేయడం, అమ్మేయడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తానికి
అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నమాట. అయితే రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మదనపల్లి 1 డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి ఆర్టీసీ 2 డిపో నందు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమరావతి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేటివ్ ఉంటుంది, అది క్లాట్ కాకుండా ఉంది. భారత ప్రభుత్వము ప్రతి సంవత్సరం జనవరి మంత్లో ఈ ప్రమాద రహిత వారోత్సవాలని జరుపుతూ ఉండేది. అలాగే ఈ వారోత్సవాలను కాస్త పక్షోత్సవాలుగా తర్వాత మాసంగా చేయడం జరిగింది. దానిలో భాగంగా జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఈ యొక్క ప్రమాద రహిత మాసము అనేది భారత ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా బాధ్యత గల ప్రభుత్వ సంస్థగా ఆర్టీసీ వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. వెహికల్ కండిషన్ సంబంధించి ఒకరోజు స్టీరింగ్ సిస్టమ్ గురించి, అలాగే బ్రేక్ సిస్టమ్ గురించి, తర్వాత డ్రైవర్స్ హ్యాపీనెస్ వీక్ అని చెప్పేసి మంత్ అని చెప్పేసి ఈ విధంగా రకరకాల కార్యక్రమాలు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని మన బ్లూ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క మదనపల్లి 1 2 డిపోలే కాకుండా మిగతా 3 డిపోల నుంచి కూడా ఇక్కడికి కార్మికులు వచ్చి ఈ యొక్క రక్తదానాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఏపీ ఆర్టీసీ బస్ స్టాండ్ అక్కడ ఉన్న హాల్ రహదారి మాసోత్సవాల సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం అయినది. దీంతో పాటు ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళే కాకుండా అందరూ వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం వలన ఎంతోమందికి ఉపయోగం జరుగుతుంది. ప్రస్తుతానికి 20 మంది డొనేట్ చేస్తారు. ఇంకా ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతూ ఉంది. సాయంత్రం వరకు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఎవరైనా ఇక్కడ కాకపోయినా ఎప్పుడైనా ఎమర్జెన్సీకి కానీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి రక్తదానం చేయాలని కోరుతున్నాము. మీరు ఇచ్చే రక్తము ఎంతోమంది తల్లి బిడ్డలను కాపాడుతుంది. అలాగే యాక్సిడెంట్ అయిన వాళ్ళని, చాలా రక్తహీనత కలిగిన వాళ్ళని కాపాడుతుంది. సో రక్తదానం చేయండి, రక్తదాతలు చేయండి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పవన్ కళ్యాణ్ పిలుపునిస్తే తాము వైసీపీ విముక్త మదనపల్లి రాజంపేట పార్లమెంట్ లక్ష్యంగా పనిచేస్తామని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి స్పష్టం చేశారు. నేడు రామసముద్రం మండలం చెంబకూరు నందు జనంతో జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దిరెడ్డి కుటుంబం మదనపల్లెకు తీరని అన్యాయం చేస్తుందని ఆరోపించారు. జిల్లా కావడానికి అన్ని అర్హతలు ఉన్న మదనపల్లెను విస్మరించడంపై వైసీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. పొద్దున్న లేస్తావు కదా, బ్రష్ చేసుకుంటావు కదా, పేస్ట్ దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు పడతావు. నువ్వు చెప్పులు కొనుక్కుంటావు, దాని మీద ట్యాక్స్ పడుతుంది. ప్యాంటు కొనుక్కున్నావు, దాని మీద ట్యాక్స్ పడుతుంది. ఈ షర్ట్ మీద ట్యాక్స్ కూడా, ఆ వాటర్ బాటిల్ మీద ట్యాక్స్, ఈ ఫోన్ మీద ట్యాక్స్. ఓట్లు వేస్తారు. ఈ ఊర్లో రాకూడదు, జెండా కట్టకూడదు, ఏమంటారు
వైసీపీకి కార్యకర్తలే బలమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి పేర్కొన్నారు. నేడు మదనపల్లె రూరల్ మండలం చీకీలబైలు పంచాయతీ నందు వైసీపీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వర్పన మనోజ, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, కురవంక సర్పంచ్ పసుపులెడ్డి చలపతి, ఆర్బీకే చైర్మన్ కత్తి రాజు, నాయకులు దండు కరుణాకర్ రెడ్డి, బాబు రెడ్డి, వెలుగు చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ గెలుపుకు నిజమైన వారసులు కార్యకర్తలేనని అన్నారు. వారి కష్టం, కృషి, అభిమానం విలువ కట్టలేనిదని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తిరిగి వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, తామంతా వారి అభివృద్ధికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. మీడియం అయితేనే స్కూళ్ళన్నింటినీ కూడా ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కూడా రూపురేఖలు మార్చి కార్పొరేట్ విద్యను అందివ్వడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ విధంగా ప్రతి కుటుంబానికి ఏదో విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా మన పార్టీకి రాబోయే జనరల్ బాడీ ఎలక్షన్లో కూడా ప్రతి వ్యక్తి కూడా 2 ఓట్లు వేసి ఆ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి గౌరవ ఎంపీని, గౌరవ ఎమ్మెల్యే అభ్యర్థులను అఖండమైన మెజార్టీతో గెలిపించేదానికి పెద్దలందరూ కూడా సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దయచేసి క్షమించాలి మన సీనియర్లు, పార్టీ సీనియర్లు పీఎస్ ఖాన్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్కరు మరొకసారి ప్రజలకు తీసుకోవడానికి ఈరోజు మిమ్మల్ని కలవడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశారనే విషయం పైన మాకంటే మీకు అందరికీ బాగా తెలుసు. పథకాలన్నీ కూడా మీకు కానీ, మీ పక్కింట్లకు కానీ, మీ ఊర్లోకి కానీ ఎంత బాగా ఇచ్చారనేది మీకు అందరికీ బాగా తెలుసు. కాబట్టి వాటి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లే. అయితే కార్యకర్తల వరకు చూసుకుంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి చేసినా చేయకపోయినా మీరందరూ కూడా జగన్మోహన్ వెంటనే ఉండి ఆయన సమర్థిస్తూ ఆయన మద్దతు తెలుపుతున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కార్యకర్తలకు ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేమందరం కూడా, నేను కానీ, తిప్పారెడ్డి గారు కానీ, నిసార్ గారు కూడా ఏఈగా ప్రతి మండలంలో పనిచేసిన వాడే. కార్యకర్తల విలువ అందరికీ తెలిసిన వాళ్ళం మేమందరం కూడా. మేమందరం ఎప్పటికి కూడా వైసీపీ కార్యకర్తలకు తోడుంటూ మీలో సమస్యలున్నా, మీకు వేరే వాళ్ళ సమస్యలున్నా వేదిక పైన ఉన్న పెద్దలకు, చీకలబైలు మరియు వేంపల్లి గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను యాక్చువల్లీ మీకు తెలిసిన నా పేరు నిసార్ అహ్మద్, నేను ప్యారేజాన్ వాళ్ళ కొడుకు. మీకు బాగా తెలుసు, నేను వచ్చి మీ గ్రామస్తునే. ఆల్మోస్ట్ మా భూములన్నీ మీ గ్రామంలోనే ఉన్నాయి. ముందు నుండి మాకు ఈ రోజు నుండి కాదు, దగ్గర 25-30 సంవత్సరాలుగా ఈ గ్రామానికి వచ్చిపోవడం. ఇంతకుముందు అయితే మేడిపల్లికి రోడ్డు కూడా లేదు. ఇక్కడే చిక్కలపల్లిలో చెక్ పోస్ట్ కాడ దిగేసి మేము నడిచిపోయే వాళ్ళం. అక్కడ మా తోటకాడికి, మా తోట మేడిపల్లి తోట ఉంది, అక్కడ పోయి నడిచిపోయే వాళ్ళము. కాబట్టి ఇక్కడ ఉండే ప్రజల ఇబ్బందులు, వాళ్ళు పడే బాధలు, వాళ్ళకి అవసరాలు అన్నీ నాకు తెలుసు. ఎందుకంటే నేను ఈ గ్రామస్తుడు కాకపోయినా ఈ గ్రామంతో నాకు ఎప్పుడు లేని అనుబంధం ఉంది. ఇక్కడే నేను ఆల్మోస్ట్ తిరిగినాను కాబట్టి అన్నీ ఉన్నాయి. అది కాక నేను ఉద్యోగం చేసినప్పుడు కూడా, ఈయన మదనపల్లి రూరల్లో పనిచేసినప్పుడు కూడా చాలా వరకు ఈ మేడిపల్లి రోడ్డు కానీ, అప్పుడు రోడ్డు కూడా సౌకర్యం లేదు. ఆ రోడ్డు మళ్ళీ జోలపల్లెం రోడ్డు, దానికి కూడా నేను చాలా వరకు సహకరించినాను. అప్పుడు గోపాల్ గారని మళ్ళీ ఆయన వేరే ఆయన కూడా ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకుని వచ్చి ఆ రోడ్డుకు చాలా వరకు చేసి, ఈ పై రోడ్డు కూడా దొన్నబైలు రోడ్డు కూడా ఆ కాలంలో, ఇప్పుడైతే రోడ్డు పని జరుగుతూ ఉంది, ఆ టైంలో రోడ్డు కూడా లేదు. చాలా వరకు రోడ్డు అవన్నీ చాలా సహకారం మేము కూడా చేసినాము. కాబట్టి ఉండే ఈ ప్రాంత ప్రజల యొక్క ఏమి ప్రాబ్లమ్స్ ఏమనేది నాకు చాలా బాగా తెలుసు. అర్ధరాత్రి వచ్చినా మీ ఏ పని కూడా మీరు వస్తే మా ఇంటి మనుషులు వచ్చినట్టే. ఎందుకంటే మా పంచాయతీకి మీ ముందు నుండి మాకు సంబంధం ఉంది కాబట్టి ఈ పంచాయతీలు వస్తే ఖచ్చితంగా మీ ఏ పని అర్ధరాత్రి వచ్చినా, తలుపు తట్టినా, మీ ఏ పని కూడా నేను చేసి పెడతాను. అర్ధరాత్రి వచ్చినా ఏ పనైనా చేసి పెడతాను. మీకు అన్ని ఏ అవసరం ఉండే అన్నీ తీరుస్తానని హామీ ఇస్తూ, ఇంకా రాబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఓటేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎంపీ మిథున్ గారిని నన్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తాను. అది ప్రతి ఒక్క ఏ సంక్షేమ పథకం పొందుతున్నారో ఆ లబ్ధిదారుకే తెలుసు. ఏ సకాలంలో అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది మన వైఎస్ఆర్ జగనన్న ప్రభుత్వాన్ని కూడా మనం అందరం ఈరోజు గొప్పగా చెప్పుకోవచ్చు. ఈ పథకాలని సకాలంలో చెప్పిన టయానికి అందించిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది మన జగనన్న ప్రభుత్వమే.
ఎందుకంటే దేశంలో ఎక్కడైనా చూడండి, ఏ రాష్ట్రమైనా ఈరోజు మన వైఎస్ఆర్ జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇలాంటి ఇన్ని పథకాలను ఎలా ఇస్తున్నాడు, ఇంత అభివృద్ధి ఎలా తీసుకుపోతున్నాడని ప్రతి రాష్ట్రం ఈరోజు మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. అంటే గ్రామంలోన ఒక ఆర్బీకే సెంటర్ తీసుకొచ్చి వాళ్ళకి సకాలంలో వాళ్ళకి కావాల్సిన ఎరువులు అయితేనేమి, విత్తనాలు అయితేనేమి, సాయిల్ టెస్ట్ అయితేనేమి ప్రతి ఒక్కటి అందివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రాథమిక వైద్య కేంద్రం కూడా ఈరోజు గ్రామాల్లో ఉంది. ఎందుకంటే ఎక్కడైతే టౌన్ ఉంటుందో, ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి అక్కడ వెళ్ళి నిలబడి గంటలు చూపి వైద్యం చేయించుకునే రోజులు ఉండేది. కానీ ఈరోజు అలా లేదు. ప్రతి ఒక సచివాలయంలోనూ ఒక ఎట్లయితే ఉందో అదేవిధంగా ఈరోజు ఆరోగ్య కేంద్రాలు కూడా తీసుకొచ్చి వాళ్ళకి వచ్చి డోర్ టు డోర్ వాళ్ళకైతే దీర్ఘకాలిక వ్యాధులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు మెడిసిన్స్ ఎలా తీసుకుంటున్నారు దాని మీద కూడా ఈరోజు అవగాహన కల్పిస్తూ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం ముందుకు తీసుకోవడానికి ఒక సైనికులుగా పనిచేస్తూ రాబోయే ఎలక్షన్స్లో మనమందరూ జగనన్నను గెలిపించుకొని ఈ సంక్షేమ పథకాలని ముందుకు తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీటీ కళాశాలకు యూనివర్సిటీ హోదా కల్పిస్తూ ఇచ్చిన జీవోకు ప్రతిపక్షాలు ఏమని సమాధానం చెబుతారు? మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి ప్రశ్న. వైసీపీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన వైకాపా నేతలు. మదనపల్లె మున్సిపల్లో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా నూతన మదనపల్లె పట్టణ అధ్యక్షులు బర్నేపల్లి రవికుమార్ ధీమా. మదనపల్లె బీజేపీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడిని సన్మానించిన నాయకులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.